ప్రియ స్నేహితులారా, ఈ ఉదయం మరలా వాక్యం ధ్యానించడానికి మీ అందరినీ ఈ రీతిగా కలవడానికి కృప చూపిన దేవునికి వందనాలు. నేటి వాక్య ధ్యానంలోకి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపా కనికరములు గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, యేసు ప్రభుల వారి దివ్య నామంన కీర్తనల గ్రంథంలో 23వ దావీదు కీర్తనను మనం ధ్యానిస్తూ ఉన్నాం. 2వ వచనంలోని అద్భుతమైనటువంటి మాటలు, మన హృదయాన్ని తాకేటువంటి మాటల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. పచ్చిక అనేటువంటి మాట పాస్చర్స్ అని ఇంగ్లీష్లోని మాట. ఈ రెండు మాటల ఆధారంగానే పాస్చర్స్లో నుంచే పాస్టోరల్ మినిస్ట్రీ అనేటువంటి మాట వచ్చింది. అంటే ఆత్మీయమైన ఆహారాన్ని అందించేటువంటి వాడు. ఆత్మీయము అదే రీతిగా శారీరకమైనటువంటిది, భౌతికమైనటువంటిది. ఆహారాన్ని ఇచ్చేడు దేవుడు, పోషించే దేవుడు అని. పచ్చిక గల చోట, పచ్చిక అనేటువంటి మాట ఆహారపు సమృద్ధి, నెమ్మదికి సూచనగా ఉంది. విశ్రాంతి లేనటువంటి ఈ లోకంలో, నెమ్మది లేని లోకంలో, అలసటతో కూడిన లోకంలో మనసుకు, శరీరానికి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అందుకే దావీదు చెప్తా ఉన్నాడు, దావీదు జీవితం అంతా పరుగులెత్తుతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు, యుద్ధాల్లో ఉన్నాడు, రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు, ఇంటి వారి వల్ల, బయట వారి వల్ల, శత్రువుల వల్ల. అటువంటి దావీదు గారికి నెమ్మది ప్రభువులోనే దొరికింది, విశ్రాంతి యేసయ్యలోనే దొరికింది, యేసయ్యలోనే విశ్రాంతిని కనుగొన్నాడు. కనుక ఆయన చెప్తున్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక పచ్చదనానికి, ఆహ్లాదానికి, నెమ్మది గల స్థితికి, విశ్రాంతి పొందడానికి అనుకూలమైనటువంటి స్థితి. పచ్చికలో తిని అక్కడే కొంత విశ్రాంతి తీసుకొని శరీరానికి, ప్రాణానికి నెమ్మది దొరుకుతుంది. గొర్రెలు నడుస్తూ నడుస్తూ ఒక చోట చేరి వాటి అవసరతలు తీరేటువంటి స్థలంగా కనబడుతూ ఉన్నాయి. కనుక నేటి అనుదిన జీవితంలో, మన జీవితంలోని సంఘర్షణలు, మన జీవితంలో తొందరలు, మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక ఇబ్బందుల నడుమ ప్రభువుల వారు మనకు విశ్రాంతినిస్తూ ఉన్నారు. ఎన్నెన్నో అలజడులు, అనేకులు రాత్రి నెమ్మదిగా నిద్రపోలేకపోతూ ఉన్నారు. ఆర్థిక భారాన్ని బట్టి, అవసరతలను బట్టి, పని ఒత్తిళ్లను బట్టి, విపరీతమైన పనులను బట్టి ప్రభా వీటిని ఏం చేయాలి, ఏ రీతిగా చేయాలి, వీటిని ఏ రీతిగా నేను ముగించాలి అని హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆందోళనలు. వీటన్నిటి నడుమ నమ్మదగినటువంటి దేవుడు మనతో ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవాది దేవుడు మమ్మలను ఆదరించువాడు, అవసరతలు తీర్చువాడు, నమ్మకమైనటువంటి ప్రభు అనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. గొర్రెలు పచ్చిక దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో నెమ్మది పొందుతూ ఉన్నాయి. కాపరత్వపు పరిచర్యలో కూడా ఈ మాట చాలా గొప్పది. ఆత్మీయమైన ఆహారము అందించేటువంటి వాడు, ఆత్మకు నెమ్మదినిచ్చేటువంటి వాడు. అదే రీతిగా అనుదిన జీవితంలో మన కాపరైన యేసు ప్రభుల వారు మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు. ఆయనకు తెలుసు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకొని వెళ్తే మన అవసరతలు తీర్చబడతాయి, మన అక్కర్లు తీర్చబడతాయని ప్రభు ఎరిగినటువంటి దేవుడు. అందుకనే పచ్చిక గల చోట్ల మనల్ని పరుండజేయుచున్నాడు, మనకు ఆహారాన్ని సేదతీరుస్తూ ఉన్నాడు. రెండవ మాట అద్భుతమైనటువంటిది. మరలా శాంతికరమైనటువంటి జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇప్పుడు వర్షాకాలము, ఇంకా పెద్ద వర్షాలు వస్తే నదులు, వాగులు పొంగి పొర్లుతూ ఉంటాయి. అవి ప్రమాదకరమైనటువంటి స్థితి. తీర ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి ఈ వరదలు పొంగొచ్చినప్పుడు, నదులు పొంగొచ్చినప్పుడు, చెరువులు పొంగొచ్చినప్పుడు వారికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లే భయం ఉంది. కనుక పొంగి పొర్లేది, ప్రవహించేది, ఉధృతంగా వెళ్ళేటువంటిది తాగడానికి కానీ, అక్కడికి వెళ్ళడానికి కానీ అనుకూలమైనది కాదు. రెండవది, శాంతి లేనటువంటి జలాల్లో మొసళ్ళ వంటి క్రూర జంతువులు ఉన్నాయి. అవి ప్రాణాలు తీస్తాయి గొర్రెల్ని. కానీ కాపరికి తెలుసు ఎటువంటి నీటి దగ్గరికి తీసుకెళ్ళాలి, ఏ నీరు ప్రమాదం లేనిది, ఏ నీరు నెమ్మదినిస్తుంది, ఏ నీరు శాంతమైనటువంటి జలం. శాంత జలముల యొద్దకు నడిపించేటువంటి ప్రభు, శాంత జలముల యొద్దకు తీసుకెళ్ళేటువంటి దేవుడు. కనుక ఆ దేవుని ప్రేమలో గొర్రెలు ఎదగాలి, నడిపింపబడాలనేది దేవుని ప్రణాళిక, ఆయన చిత్తమై ఉంది.
కనుక ఆ చిత్తానికి ఈ ఉదయకాలం మనం లోబడదాం. మన ఆహారాన్ని, మనకు నెమ్మదిని, మనకు విశ్రాంతిని, మనకు అక్కర్లను తీరుస్తూ ప్రమాదాలు, గండములను తప్పించి క్షేమకరమైన స్థితిలోనికి తీసుకొచ్చేటువంటి ప్రభువు ఉన్నాడు. కనుక ఆయనపై ఆధారపడుతూ ఆయనలో మన విశ్వాసాన్ని ఉంచుదాం. మన ప్రతి అక్కర ఆయన కృపలో తీర్చువాడు గనుక ప్రభు వైపు చూద్దాం. మహోన్నతుడైన దేవ, ఈ ఉదయకాలము మా ఆత్మీయ జీవితాలని బలపరచండి, మా అవసరతల అక్కర్లను తీర్చండి, మా జీవితంలో కావలసిన మేలును అనుగ్రహించండి. మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.